తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటిసారి బ్రాహ్మణ కార్పొరేషన్ అనేది ఒకటి ఏర్పాటు చేశారు. మీ బ్రాహ్మణ సమాజానికి కానీ పేద బ్రాహ్మణులు కానీ మెరుగైన సేవలు అందించి వాళ్ళ అభ్యున్నతికి పాటు పడకుండా మీరు ఎందుకు గొడవ పడుతున్నారు? చంద్రబాబు నాయుడు గారు నిధులు ఇస్తున్నారో లేదో చెప్పడు. ఈ యొక్క చైర్మన్ యొక్క వింత పోకడలతో తెలుగుదేశం పార్టీకి బ్రాహ్మణులంతా దూరమయ్యే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వ లైన్కు వ్యతిరేకంగా కృష్ణారావు గారు ప్యారలల్గా తన ఒక వర్గాన్ని తయారు చేశారనేది ఒక ప్రధాన ఆరోపణ. బహుశా దానికోసమే ఆయన్ను చైర్మన్గా తప్పించినట్లు. గ్రూపిజం అనేది, భజన అనేది ఒక సభలో డైరెక్ట్గా ఆనంద సూర్య గారే ఒక ఆరోపణ చేశారు. ఐవైఆర్ కృష్ణారావు గారి నియామకాన్ని రద్దు చేయడాన్ని ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళే నా మీద కావాలని ఆరోపణలు చేస్తున్నారు. ఐవైఆర్ గారిని మాట్లాడేంత అర్హత ఆనంద సూర్యకు లేదని నేను అనుకుంటున్నాను. ఒక కార్యకర్త స్థాయిని ఇది. ఈరోజు ఆనంద సూర్య గారు రేపు చైర్మన్ పదవి పోయిందనుకోండి, ఈయన తెలంగాణకు పోయే మనిషే. ఒక 6 నెలల ముందో 8 నెలల ముందో గుంటూరు దగ్గర రేపల్లెలో ఆయన ఆధార్ కార్డు అన్నీ కూడా ఇక్కడికి మార్చుకోవడం జరిగింది. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నట్లు నేను ఆంధ్రప్రదేశ్ వాడిని చెప్తే ఇక్కడ నమ్మేదానికి ఎవరు లేరు. మరి అలాంటప్పుడు ఆయన చైర్మన్గా నియమించేటప్పుడు మీరంతా ఎందుకు ప్రభుత్వానికి అభ్యంతరం వ్యక్తం చేయలేదు? బ్రాహ్మణులు దురదృష్టం కొద్దీ అది జరిగిందని అనుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయిలో ఉండే ఒక వ్యక్తి ఒక చిన్న బ్రాహ్మణ కార్పొరేషన్కు చైర్మన్ కావడం ఏంటి అని నాతో ఆయన మాట్లాడినప్పుడు 2-3 సార్లు అన్నాడు. సహజంగానే కృష్ణారావు గారికి ఈగోయిజం ఎక్కువ. ఒక స్థాయి వ్యక్తులతో మాట్లాడరు. ఆ విధంగా చూస్తే ఆనంద సూర్య గారే బెటర్ అనేది ఒక విమర్శ ఉంది. ఆనంద సూర్య గారు కింది స్థాయి కార్యకర్తతో కూడా చాలా క్లోజ్గా ఉంటారు. ఐవైఆర్ గారు అసలు దగ్గరకు కూడా రానియరు. బ్రాహ్మణుల్లో మామూలుగానే యుగో ఎక్కువ. అటువంటి స్థాయి ఉన్నవాడు కార్పొరేషన్లో ఉంటే అందరూ అతని మాటిని, ఒక మంచి ఆఫీసర్ ఉంటే అందరూ అతని మాటిని ఒక తాటి మీద నడుచుకుంటూ ముందుకు తీసుకుపోతారనే ఉద్దేశంతో అది చెప్పడం జరిగింది. కానీ ఈ ఆనంద సూర్య యాటిట్యూడ్ ఇంతవరకు నేను చెప్తున్నా, కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత ఒక్క సంఘం ఈయన కలిసిండేది ఏదుంది? రాష్ట్ర అధ్యక్షునిగా నాతోనే ఇంతవరకు ఆయన మాట్లాడలేదు, నన్ను కలసలేదు. నన్ను కలసాలని కూడా ఆయన అడగలేదు. బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఆనంద సూర్య గారు మిమ్మల్ని పిలవడం లేదు, మీకు తగినంత గౌరవము గుర్తింపు ఇవ్వడం లేదని ఒక కోపంతోనో కసితోనోనే ఆయన మీద ఈ తిరుగుబాటు చేశారా? రాష్ట్రంలో నిన్ను ఎవరు చైర్మన్గా అనుకోవడం లేదు. మిమ్మల్ని సభలు సమావేశాలకు ఎవరు పిలువరు. ఎందుకంటే ఆ గౌరవం పెట్టుకోలేదు. ఆనంద సూర్య గారు అన్యమత ఆరాధకుడు అది నిజమే అంటారా? ఒక అన్యమత ఆరాధకుని కృష్ణారావు గారు చెప్పారు 1000 కోట్ల రూపాయలు అవసరమైతే నేనున్నప్పుడు 99 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టుకునే అవకాశం ఇచ్చారు, అందుకే నేను వ్యతిరేకంగా మాట్లాడాల్సి వచ్చిందని. అంటే ఈ పరిస్థితి ఇప్పుడన్నా మారిందా? ఈ చైర్మన్ అయితే చేసేదేం లేదు. ఐవైఆర్ గారి స్థాయిలో ఐవైఆర్ ఒక చీఫ్ సెక్రటరీ స్థాయిలో హోదాలో సీఎం గారి దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళేవారు. ఆయన నిధులు తేవడానికి రావడానికి కొంచెం గట్టిగా కూర్చుంటే ఆయన్ని చూసి సీఎం గారు ఇచ్చేవారు. పూర్తి భిన్నమైన వ్యాఖ్య చేశారు. ఐవైఆర్ కృష్ణారావు గారు రిజైన్ చేసిన రోజు మొట్టమొదటి మాట ఆయన మాట్లాడినది ఏమంటే, దాదాపు సంవత్సరం పాటు నేను సీఎం గారి అపాయింట్మెంట్కు ట్రై చేశా, నన్ను అసలు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు, నేను అడిగినన్ని నిధులు ఇవ్వలేదు అని ఆయన స్వయంగా చెప్పాడు. మీరు దానికి పూర్తి భిన్నంగా చెప్తున్నారు. ఆ రకంగా చూసి ఆనంద సూర్య గారే మీరు చైర్మన్ అయ్యాక దాదాపు 7 సార్లు సీఎం గారిని కలిశారు. బ్రాహ్మణులకు ఒక ఎమ్మెల్యే టికెట్ కానీ ఎంపీ టికెట్ కానీ ఇస్తే గెలిచేంత సత్తా ఉందా? అంత నాయకత్వ లక్షణాలు కానీ అంత రాజకీయంగా బలం కానీ చైతన్యం కానీ బ్రాహ్మణుల్లో ఉన్నాయా? ఒక్కొక్క ఎలక్షను 10 కోట్లు 20 కోట్లు అయితే మా దగ్గర బ్రాహ్మణుల దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయండి? ఏదో మంత్రం చెప్పమంటే చెప్తారు, 10 మందిని సమాజానికి మంచి చేయమంటే చేస్తారు, అంతేగాని డబ్బు మా దగ్గర లేదు. ఆ డబ్బుతో విడిపోయిన రోజు మీరు చెప్తున్నా 100 మంది వరకు ఎమ్మెల్యేలు మా దాంట్లో రాగల నాయకత్వ లక్షణాలు ప్రతి ఒక్కరిలో ఉన్నాయి. వెల్కమ్ టు ఫేస్ టు ఫేస్ విత్ ఐడ్రన్ నగేష్. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ వ్యవహారాల విషయంలో గత కొంతకాలంగా వివాదాల నీలి నీడలు అలుముకున్నాయి. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఆనంద సూర్యను ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా ఎలా నియమిస్తారని ఆయన నియామక సమయంలోనే కొన్ని వివాదాలు బయటకు వచ్చాయి. అయితే ఆ తర్వాత బ్రాహ్మణ సంఘాల మధ్య ఏర్పడిన కొంచెం సఖ్యత కానీ అనంతర పరిణామాల వల్ల కానీ ఆ వివాదం కొంచెం సర్దుబాటు అయినప్పటికీ కూడా
తదనంతర కాలంలో ఆనంద సూర్య పనితీరు, ఆయన వ్యవహారాల విషయాల్లో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంఘాలు వివాదాల నినాదాలు పైకి లేపాయి. ఈ నేపథ్యంలో అసలు బ్రాహ్మణ కార్పొరేషన్లో ఏం జరుగుతుంది, ఆనంద సూర్య గారికి బ్రాహ్మణ సంఘాలకి ఉండే ఇబ్బందులు ఏమిటి, ఈ విషయాలని చర్చించడానికి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీకాంత్ శర్మ గారు ఐడ్రీమ్తో సిద్ధంగా ఉన్నారు. నమస్తే. నమస్కారం నగేష్ గారు. ఐడ్రీమ్ నగేష్. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటిసారి బ్రాహ్మణ కార్పొరేషన్ అనేది ఒకటి ఏర్పాటు చేశారు. ఈ కార్పొరేషన్లో ద్వారా మీ బ్రాహ్మణ సమాజానికి కానీ పేద బ్రాహ్మణులు కానీ మెరుగైన సేవలు అందించి వాళ్ళ అభ్యున్నతికి పాటు పడకుండా మీలో మీరు ఎందుకు గొడవ పడుతున్నారు? యాక్చువల్గా దేశంలోనే మొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్లో బ్రాహ్మణ కార్పొరేషన్ తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చింది. చంద్రబాబు నాయుడు గారికి బ్రాహ్మణులంతా కృతజ్ఞతలు తెలుపుతూనే వస్తున్నారు. కార్పొరేషన్ వచ్చిన తర్వాత 2 ఏళ్ళు పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలన్నీ బ్రాహ్మణులకు బాగా అందుబాటులో ఉండడం జరిగింది. కాలక్రమేణా ఈ చైర్మన్ను మార్చిన తర్వాత ఈ నిధులలేమో సరిగ్గా తెలియజెప్పడం లేదు అతను చైర్మన్ గారు. చంద్రబాబు నాయుడు గారు నిధులు ఇస్తున్నారో లేదో చెప్పడు. ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్రంలో దాదాపు ఐవైఆర్ గారు ఉన్నప్పుడు 50,000 మందికి లబ్ధి చేకూర్చడం జరిగింది. ఇప్పుడు కూడా దాదాపు ఒక 10-15,000 మందికి ఇవ్వడం మాత్రమే జరిగింది. ఈ చైర్మన్ గారు సరిగా నిధులు లేవని చెప్పడు. కార్పొరేషన్లో ఒక్క పథకం కూడా పనిచేయడం లేదు. ఒక విద్యాభారతి, ఒక గరుడ, ఒక కశ్యప, ఈ చాణుక్య, అరాకొర నిధులతో ఈ 4 స్కీమ్స్ మాత్రమే పనిచేస్తున్నాయి. ఈ 4 స్కీమ్స్లో కూడా చాణుక్య స్కీమ్లో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 16వ సంవత్సరానికి, 17వ సంవత్సరానికి, 18వ సంవత్సరానికి దాదాపు 5,000 మంది 6,000 మంది లబ్ధిదారులు అప్లై చేసుకుంటే వారికి ఇంతవరకు ఐవైఆర్ గారు ఉన్నప్పుడే దాదాపు రాష్ట్రంలో ఒక 300-400 మందికి మాత్రమే రాగలిగింది. ఈయన వచ్చిన తర్వాత ఒక 50 మందికో 100 మందికో ఇవ్వడం జరిగింది. ఇటువంటి పరిస్థితులలో కార్పొరేషను చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి కూడా ఉపయోగం లేని పరిస్థితి. ఎంత తొందరగా కార్పొరేషన్ కానీ తెలుగుదేశం కానీ బ్రాహ్మణులు అట్రాక్ట్ అయ్యారో ఈ యొక్క చైర్మన్ యొక్క వింత పోకడలతో తెలుగుదేశం పార్టీకి బ్రాహ్మణులంతా దూరమయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఐవైఆర్ కృష్ణారావు గారు చైర్మన్గా ఉన్నప్పుడు ఆయన వర్గాన్నే జిల్లా కోఆర్డినేటర్లుగా నియమించుకున్నారు. ఆయనకు ఎవరైతే మద్దతు తెలిపి భజన చేస్తారో వాళ్ళనే మండల సమన్వయకర్తలుగా నియమించుకున్నారు. అంటే ప్రభుత్వ లైన్కు వ్యతిరేకంగా కృష్ణారావు గారు ప్యారలల్గా తన ఒక వర్గాన్ని తయారు చేశారనేది ఒక ప్రధాన ఆరోపణ ఎదురైంది. బహుశా దానికోసమే ఆయన్ను చైర్మన్గా తప్పించినట్లు ఒక విమర్శ అయితే ఉంది. దీన్ని ఏమంటారు మీరు? నేనైతే ఇప్పుడు చైర్మన్ గారు ఐవైఆర్ గారు ఒక చీఫ్ సెక్రటరీ స్థాయిలో ఉన్న వ్యక్తి. అతను రాజకీయాలకు పార్టీలకు అతీతంగా బ్రాహ్మణులకు సంక్షేమ పథకాలు అందాలనే ఉద్దేశంతోనే ముందుకు తీసుకెళ్ళాడు. ఇక్కడ అన్ని పార్టీలకు సంబంధించి కూడా కోఆర్డినేటర్లను వేయడం, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్లు కానీ కాన్స్టిట్యున్సీ కోఆర్డినేటర్లకు కానీ వేయడం పార్టీలకు అతీతంగానే కూడా ఆయన వేయడం జరిగింది. అది మాత్రం వాస్తవమే. ఉండొచ్చు దాంట్లో ఒక 10 మంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉండవచ్చు, కానీ వాళ్ళు బ్రాహ్మణుల కోసమే పనిచేసే విధంగా ఆయన వాళ్ళను తయారు చేయడం జరిగింది. గ్రూపిజం అనేది, భజన అనేది ఆయన రేంజ్లో నాకు తెలిసి ఇప్పుడు ఒక రాజకీయ నాయకుని అనుకోండి, ఏదైనా పొగిడితే కొంచెం నా కోసం పొగుడతాడు, నేను ఇంకొక పదవి ఎక్కాలా, నేను కొంచెం ముందుకు పోవాలనే స్టేజ్ ఉంటుంది. కానీ ఆయనలో మాకెక్కడ ఆ కోణం కనిపించలేదు. ఆయన ఎంతసేపు ఉన్నా ఏదో ఒక దృక్పథంతో ఒక బ్రాహ్మణులకు మంచి సేవ చేయాలా, తెలుగుదేశం పార్టీతో చంద్రబాబు నాయుడు గారితో కార్పొరేషన్ తీసుకొస్తాము, ఈ విధంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఆయనతోనే మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము తిరగడం జరుగుతూ ఉంది. ఐవైఆర్ కృష్ణారావు గారిని కూడా మేము ఏదన్నా సజెషన్స్ ఇచ్చినా కూడా
అప్పుడు మమ్మల్ని వైసీపీ ముద్ర వేసేవాళ్ళు. నాకు తెలిసి నేను ఏ పార్టీకి సంబంధించినవాడిని కాదు, ఇంతవరకు కూడా ఏ పార్టీలో నాకు సభ్యత్వం కూడా లేదు. అయినా కూడా ఆయన ఎవరైతే సేవాభావంతో ధృతంతో ముందుకు పోతున్నారో, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా బ్రాహ్మణులు ముందుకు తీసుకుపోవాలనేది ఒక విజన్తో ఆయన ముందుకు వెళ్ళడం జరిగింది. అంటే ఆ తర్వాత ఆనంద సూర్య గారి నియామకం తర్వాత ఒక సభలో డైరెక్ట్గా ఆనంద సూర్య గారే ఒక ఆరోపణ చేశారు. ఐవైఆర్ కృష్ణారావు గారి నియామకాన్ని రద్దు చేయడాన్ని ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళే నా మీద కావాలని ఆరోపణలు చేస్తున్నారు. ఐవైఆర్ కృష్ణారావు గారి హయాంలో కంటే కూడా బ్రాహ్మణ కార్పొరేషన్ ఇప్పుడు మరింత సమర్థవంతంగా పనిచేస్తోంది, ఇది కేవలం రాజకీయ కక్షలతోనే నా మీద ఆరోపణలు చేస్తారని చెప్తున్నారు. ఒక్కసారి ఏ బ్రాహ్మణ్ రాష్ట్రంలో అడిగినా అంతకుముందు కార్పొరేషన్ ఎట్లా పనిచేసింది, ఇప్పుడు కార్పొరేషన్ ఎట్లా పనిచేసింది అని తెలుస్తుంది. కాకపోతే ఒకటి, ఐవైఆర్ గారిని మాట్లాడేంత అర్హత ఆనంద సూర్యకు లేదని నేను అనుకుంటున్నా. ఒక కార్యకర్త స్థాయిని ఇది ఏదో నీ అదృష్టం కొద్దీ చంద్రబాబు నాయుడు గారికి ఐవైఆర్ గారికి ఉన్న మధ్యలో ఏదో రాగలిగావు, పదవి వచ్చింది, దాన్ని చూసుకొని బ్రాహ్మణులందరినీ కలుపుకునే విధంగా నువ్వు ముందుకు పోవాలి. కానీ మీరు ఒక విషయం అడిగారు ఇంతకుముందు, ఇది వారి యొక్క భజన పరులు చేస్తున్నారనే. కానీ నువ్వు చేస్తున్నదేమి, ఒక ఆర్బిఎస్ అనే సంస్థను ముందుకు పెట్టుకొని రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన అని, ఇది తెలుగుదేశానికి అనుబంధమని, రాష్ట్రంలో పట్టుమని 10 మంది కూడా లేని సంఘాన్ని నువ్వు దగ్గర పెట్టుకొని, ఈ సంఘంలో చేరితేనే మీకు స్కీమ్స్ వస్తాయి, ఈ సంఘంలో చేరితే మీకు చాణక్య లోన్ ఇస్తాము, ఈ సంఘంలో చేరితే మీకు కశ్యప లోన్ ఇస్తాము అని చెప్పడం చాలా సబబు కాదు. దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఆఫీసు కూడా తీసుకెళ్ళాను. వెంటనే ఆ రోజు రాత్రే తెలుగుదేశం పార్టీ వారు ఆయనకి ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో ఏమో తెలియదు, కానీ సాయంకాలానికే నేను ఆర్బిఎస్ సంస్థకు చైర్మన్గా రిజైన్ చేస్తున్నాను అని చెప్పి రిజైన్ చేయడం కూడా జరిగింది. కానీ అయినప్పటికీ కూడా ఆయన దగ్గరుండే తొత్తులను మాత్రమే అక్కడ పెట్టుకొని ఆర్బిఎస్లో చేరితే మీకు పథకాలు ఇస్తామంటూ ఒక సంఘంలో ఫోర్స్గా బ్రాహ్మణులను దాంట్లో చేర్చుకోవడం జరుగుతుంది. ఈరోజు ఆనంద సూర్య గారు రేపు చైర్మన్ పదవి పోయిందనుకోండి, ఈయన తెలంగాణకు పోయే మనిషే, ఇక్కడ ఉండేవాడు కాదు. ఆయన తెలంగాణ వాసి. దాదాపు కార్పొరేషన్ ఇవ్వడానికి ముందు ఒక 6 నెలల ముందో 8 నెలల ముందో గుంటూరు దగ్గర రేపల్లెలో ఆయన ఆధార్ కార్డు అన్నీ కూడా ఇక్కడికి మార్చుకోవడం జరిగింది. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నట్లు నేను ఆంధ్రప్రదేశ్ వాడిని చెప్తే ఇక్కడ నమ్మేదానికి ఎవరు లేరు. బ్రాహ్మణులంతా నువ్వు ఏం చేస్తున్నది మాకందరికీ తెలుసు, నువ్వు నిబద్ధతతో నిజాయితీతో తెలుగుదేశం పార్టీకి పనిచేస్తున్నావు, అదేవిధంగా బ్రాహ్మణుల కోసం కూడా పనిచేయి అని చెప్పి మేము అతనికి మీడియా ద్వారా హితవు పలుకుతున్నాం. అంటే మీరు ఆనంద సూర్య గారు అసలు ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యక్తే కాదంటున్నారు. మరి అలాంటప్పుడు ఆయన చైర్మన్గా నియమించేటప్పుడు మీరంతా ఎందుకు ప్రభుత్వానికి అభ్యంతరం వ్యక్తం చేయలేదు? తెలంగాణ వ్యక్తం చేసి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు వేస్తారు? ఇది పార్టీ అంటే ఆంధ్రప్రదేశ్ వ్యక్తి కాకపోతే ప్రభుత్వం కూడా ఆయన్ను చైర్మన్గా నియమించదు కదా. ఆయన యాక్చువల్గా తెలుగుదేశం పార్టీలో ఉంటున్నాడు, పనిచేస్తున్నాడు. దాదాపు 20 సంవత్సరాల నుంచో 30 ఏళ్ళ నుంచో తెలంగాణలో ఉంటున్నాడు. తెలంగాణలో కూడా ఒక టికెట్ ఆశించాడు బ్రాహ్మణుల తరపున కావాలని పార్టీలో. ఆయన రెసిడెన్స్ అంతా తెలంగాణలోనే. కాకుంటే ప్రూఫ్ కావాలంటే అన్ని లేనిదే మాట్లాడడం కదా. ఆయన రేపల్లోకి వచ్చి ఇక్కడ అడ్రస్ ప్రూఫ్ చేసుకొని ఒక 6 నెలలు 8 నెలలు మాత్రమే అయింది కార్పొరేషన్ కంటే ముందే అని చెప్పి అందరికీ ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కాకపోతే సీఎం గారు ఏమనుకున్నారో ఏమో మాకు తెలియదు. టక్కని వెంటనే ఏదో ఐవైఆర్ గారిని తీసేశాం, ఆ పోస్ట్లో ఎవరో ఎవరిని వేయాలనే ఉద్దేశంతో ఏదో పార్టీకి పనిచేస్తున్నాడనే ఉద్దేశంతో టక్కని అదృష్టం కొద్దిగా దొరకడం జరిగింది. కాకపోతే 13 జిల్లాల్లో కూడా చాలామంది తెలుగుదేశం పార్టీకి పనిచేస్తూ చాలామంది బ్రాహ్మణులు ఉన్నారు. ఇంతకంటే కూడా మంచి హై క్వాలిఫికేషన్స్లో మంచి బాగా కార్పొరేషన్ను ముందుకు తీసిపోయే విధంగా ఉన్నారు. అదేదో మా దురదృష్టం కొద్దీ మేము బ్రాహ్మణుల దురదృష్టం కొద్దీ అది జరిగిందని అనుకుంటున్నాం. అంటే బ్రాహ్మణ కార్పొరేషన్ అనేది ఒక కీలకమైన పోస్టు. ఆ చైర్మన్ని నియమించేటప్పుడు ప్రభుత్వం అన్ని జిల్లాల్లో ఉండే బ్రాహ్మణ సంఘాలతో కానీ లేదు రాష్ట్ర స్థాయిలో ఉండే బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులతో కానీ అస్సలు చర్చించకుండానే ఈ నియామకం జరిపిందా? 100% ఎవరిని చర్చించడం జరగలేదు, ఒక సంఘాన్ని అడగడం జరగలేదు. ఆయన సాయంకాలం తీసివేయడం జరిగింది, ఇన్న పొద్దున వేయడం జరిగింది. అంటే ఇదంతా ముందుగానే అంటే ఆయన తీసేయాలనే ఆలోచనతో ఈ విధంగా జరిగిందనేది మీరు అనుకుంటున్నారా?
కార్పొరేషన్కు ఎండీగా ఇంతకుముందు చైర్మన్స్ రాకముందు చెంగవల్లి వెంకట్ గారు ఉండేవారు. చెంగవల్లి వెంకట్ గారు కూడా చాలా కష్టపడి కార్పొరేషన్ను ముందుకు తీసుకుపోయి మా అందరి సంఘాల యొక్క అన్ని సంఘాలను కలుపుకొని సంఘాల సహాయ సహకారాలతో ముందుకు తీసుకెళ్ళాడు. కానీ అటువంటి చెంగవల్లి వెంకటే ఐవైఆర్ రాకముందు, ఐవైఆర్ చైర్మన్గా నియమించకముందు ఆయన ఒక మాట అన్నాడు నాతో, సార్ రేపేదో ఆనంద సూర్య పేరు వినపడేటట్టుంది, ఆయన వస్తే నేను రిజైన్ చేసిపోతాను, అతను మనిషి పని చేపించే మనిషి కాదు, అతని వ్యక్తిత్వము, అతను కష్టపడే వ్యక్తిత్వం కాదు, ఏదో మన మీద అజమాయిషీ చేసే వ్యక్తిత్వం అని చెప్పేవాడు. నేను అప్పుడు చెప్పా వెంకట్ గారికి, సార్ ఎటువంటి పరిస్థితుల్లోనూ సీఎం గారికి ఒక బ్రాహ్మణ కార్పొరేషన్ను ఇచ్చారు మంచి సహృదయంతో. ఒక ఐఏఎస్ను, రిటైర్డ్ ఐపీఎస్లను రొద్దం ప్రభాకరరావు గారు గారిని, పీవీఆర్కే ప్రసాద్ గారు గారిని, ఐజీ అరవిందరావు గారిని ఇటువంటి పేర్లు పరిశీలనలో తీసుకోండి, అటువంటి వారిని వేస్తే బాగుంటుంది అని చెప్పడం. నేను చాలాసార్లు సీఎం గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడంతా వీళ్ళ పేర్లు రాసి ఇచ్చేవాడిని. ఎందుకంటే కొంచెం ముందుకు కనెక్టివిటీతో బాగా తీసుకొని పోతారు. బ్రాహ్మణుల్లో మామూలుగానే యుగో ఎక్కువ, అటువంటి స్థాయి ఉన్నవాడు కార్పొరేషన్లో ఉంటే అందరూ అతని మాటిని, ఒక మంచి ఆఫీసర్ ఉంటే అందరూ అతని మాటిని ఒక తాటి మీద నడుచుకుంటూ ముందుకు తీసుకుపోతారనే ఉద్దేశంతో అది చెప్పడం జరిగింది. కానీ వెంకట్ గారికి ఆ రోజు చెప్పా, అతన్ని ఐవైఆర్ను తప్ప అతన్ని వేసే పరిస్థితి ఉండదు సార్, సార్ రిటైర్డ్ అవుతున్నారు, ఒక నెలలో ఆయన పేరు కూడా పరిశీలించడం జరుగుతుంది, సీఎం గారు వస్తారన్నారు. అదేవిధంగానే ఆయన లేకుండా ఐవైఆర్ గారు రావడం జరిగింది. కొంచెం అంతో ఎంతో అందరికీ బ్రాహ్మణులకు మంచి చేయడం జరిగింది. అంటే ఫస్ట్ కార్పొరేషన్ ఏర్పాటప్పుడే ఆనంద సూర్య గారి పేరు ప్రతిపాదనకు వచ్చింది, ప్రతిపాదనలోకి వచ్చింది. అంటే తర్వాత ఐవైఆర్ కృష్ణారావు గారిని పోయిన తర్వాత వెంటనే ఏదో వచ్చేసినట్టు ఫ్లూక్లో. అప్పట్లో ఒక విమర్శ కూడా వచ్చింది, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయిలో ఉండే ఒక వ్యక్తి ఒక చిన్న బ్రాహ్మణ కార్పొరేషన్కు చైర్మన్ కావడం ఏంటి అని. అంటే దాన్ని మీరు ఏ విధంగా సమర్థించారు? అంటే ఒకటి, సీఎం గారు ఇంతకంటే పెద్ద పదవులు కూడా ఐవైఆర్ గారికి ఆఫర్ చేయడం జరిగింది. కానీ ఆయన ఏదో నాతో చెప్పేవాడు, నాకు ఐఏఎస్ కాకముందు నుంచి ఒక బ్రాహ్మణుడిగా పుట్టాను, ఏదో ఒక రోజు రిటైర్డ్ అయిన తర్వాతన్నా బ్రాహ్మణులకు సేవా మార్గంలో చేయడానికి నేను ముందు పోవాలా అని నాతో ఆయన మాట్లాడినప్పుడు 2-3 సార్లు అన్నాడు. ఆ దృక్పథంతో ముందుకు వచ్చాడు. కానీ ఆయన ఏదో ఈ చిన్న పదవిని తీసుకోవాలనే ఉద్దేశంతో కాదు, బ్రాహ్మణులకు సేవ అంటే మరింత ఉత్సాహంతో ఆయన రావడం జరిగింది కార్పొరేషన్. అంటే మీరు ఐవైఆర్ గారు బ్రాహ్మణులకు సేవ చేసేదానికే కార్పొరేషన్ చైర్మన్ తీసుకున్నారు, ఇంకా పెద్ద పదవి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. కాకపోతే ఒక చిన్న విమర్శ కూడా ఉంది ఆయన మీద. ఒక స్థాయి వ్యక్తులతోనే ఐవైఆర్ కృష్ణారావు గారు బాగుంటారు, కింది స్థాయి వాళ్ళతో అసలు మాట్లాడరు, ఐఏఎస్ ఆ ఈగో చూపిస్తుంటారు. సహజంగానే కృష్ణారావు గారికి ఈగోయిజం ఎక్కువ, ఒక స్థాయి వ్యక్తులతో మాట్లాడరు. ఆ విధంగా చూస్తే ఆనంద సూర్య గారే బెటర్ అనేది ఒక విమర్శ ఉంది. ఆనంద సూర్య గారు కింది స్థాయి కార్యకర్తతో కూడా చాలా క్లోజ్గా ఉంటారు, ఐవైఆర్ గారు అసలు దగ్గరకు కూడా రానియరని. అంటే చీఫ్ సెక్రటరీ స్థాయిలో ఉన్నప్పుడు, ఐఏఎస్ ఉన్నప్పుడు అట్లా ఉన్నిందేమో. కానీ కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత ఆయన యొక్క యాటిట్యూడు మొత్తం, ఆయన భావాలు కూడా మారిపోయి ప్రతి ఒక్కరిని కూడా బాగా మాట్లాడిచ్చేవాడు. అందరూ కూడా చాలామందిని మేము పోలేని పరిస్థితుల్లో ఫోన్ చేసి చెప్పినా వాళ్ళ పనులు అయిపోయాయి. చాలామంది ఉద్యోగాలు రాక, ఉద్యోగాలు వచ్చిన ఇంటర్వ్యూలను సరిగా అప్రోచ్ లేక, చేసుకోలేక, గవర్నమెంట్లో ఫైల్స్ పెండింగ్ అయిపోయి బ్రాహ్మణులో పెట్టినప్పుడు నేను ప్రతి ఒక్కదానికి పోయేవాడిని కాదు. ఫోన్ చేస్తే పాపం ఆయన దగ్గరుండి అక్కడ సిఎస్లకు, అక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీస్కి ఫోన్ చేసి మరీ ఆ పని తొందరలోనే దగ్గరలోనే ప్రతి ఒక్కరికి కూడా పలికేవాడు. కానీ ఈ ఆనంద సూర్య యాటిట్యూడ్ ఇంతవరకు నేను చెప్తున్నా, కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత ఒక్క సంఘము ఈయన కలిసిండేది ఏదుంది, రాష్ట్ర అధ్యక్షునిగా నాతోనే ఇంతవరకు ఆయన మాట్లాడలేదు, నన్ను కలసలేదు, నన్ను కలసాలని కూడా ఆయన అడగలేదు. ఒకవేళ ఆయన చైర్మన్ స్థాయి పెద్దదే కావచ్చు, నా రాష్ట్ర అధ్యక్షుని కన్నా గవర్నమెంట్లో ఉన్నాడు, పిలిచి ఆహ్వానిస్తే రాండి మా ఆఫీస్ కంటే మేము ప్రతి ఒక్కరము పోయి అతనికి సలహాలు సూచనలు, ఎందుకంటే ఆయన రాష్ట్రంలో ఎక్కడా తిరిగిన దాఖలా కూడా లేదు. మేము 3 ఏళ్ల నుంచి మా సొంత డబ్బుతో దాదాపు 2-3 కోట్లు ఖర్చు పెట్టుకొని మా టీం అంతా కూడా కోనూరు సతీష్ శర్మని మాకు జనరల్ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్యకు, ఇట్లా మా దాంట్లో పలు వింగ్స్ ఉన్నాయి. అర్చక పురోహిత వింగ్ ఉంది, దానికి వెల్లాల మధుసూదన్ శర్మని ఉన్నారు. అదేవిధంగా బ్రాహ్మణ అన్యాక్రాంత ఆస్తుల పరిరక్షణ కమిటీ అని ఉంది, దానికి సముద్రాల హనుమంతరావు గారు ఉన్నారు. అదేవిధంగా కడపలో యూత్కు కడప సురేష్ అని కడపలో ఉన్నాడు. ఇదే విధంగా మా సమాఖ్యకు మోటివేషన్ అండ్ ప్లేస్మెంట్స్ క్లాస్ అని యూత్కు పెట్టేదానికి పరస రవి అని
ప్రముఖ నఖచిత్రకారుడు, వరల్డ్లోనే నంబర్ 2 అయినటువంటి నఖచిత్రకారుడు. ఇటువంటి మా టీంతో ఏ రోజు కూడా రాలేదు. మహిళా అధ్యక్షురాలు దీప్తి అని మహిళా అధ్యక్షురాలు గారు ఉన్నారు. మా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్యలో ఇన్ని వింగ్స్ ఉన్నాయి. ఈ వింగులతో కానీ మాతో కానీ ఏ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మేము సభలు సమావేశాలు ప్రతి ఒక్క 15 రోజులకు ఒక్కసారి ఒక్కొక్క జిల్లాలో పెద్ద పెద్ద సమావేశాలు నిర్వహించినాం. మా సమావేశాలకు 5,000 మంది 10,000 మంది కూడా బ్రాహ్మణులు రావడం జరుగుతూ ఉంది. కానీ ఆయన మమ్మల్ని పిలిచలేదు. మేము ఇన్వైట్ చేసినా కూడా ఆయన ఏ సభకు మాతో వచ్చి పక్కన కూర్చునేంత ధైర్యము ఆయనకు లేదు. అంటే బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఆనంద్ సూర్య గారు మిమ్మల్ని పిలవడం లేదు, మీకు తగినంత గౌరవము గుర్తింపు ఇవ్వడం లేదని ఒక కోపంతోనో కసితోనే ఆయన మీద తిరుగుబాటు చేశారా? చచ్చ మాకెప్పుడు ఆయన మాకు సలహాలు ఇచ్చి బ్రాహ్మణులకు సేవ చేస్తే చాలు. మేము ఎప్పుడు మమ్మల్ని పిలిచలేదని ఇప్పుడు మీ ద్వారా మీరు అడిగారు కాబట్టి మీకు చెప్పాను. కానీ ఆయన సంప్రదింపులు కానీ ఎవరితో చేయలేదు. మీరు అన్నారు ఆయనతో ప్రతి ఒక్క కార్యకర్తతో బాగా మాట్లాడతాడంట అని. సంఘాల నాయకులతోనే మాట్లాడింది, ఇంకా కార్యకర్తలతో ఏం మాట్లాడతాడు ఆయన? ఆయన ఎంతసేపు ఉన్నా నా ఆర్బీఎస్లో చేరు, నేను చేరిన దానికి నువ్వు ఏమిస్తావు, ఈ పదవి పోయినా కూడా ఒక ఆర్బీఎస్ అనే సంఘాన్ని నిలబెట్టుకోవాలని ఒక తపనతో ఉన్నాడు. కానీ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో నిన్ను ఎవరు చైర్మన్గా అనుకోవడం లేదు. మిమ్మల్ని సభలు సమావేశాలకు ఎవరు పిలువరు, ఎందుకంటే ఆ గౌరవం పెట్టుకోలేదు ఆయన. అంటే ఇప్పుడు ఆర్బీఎస్లో సభ్యులు కాని వ్యక్తులు ఎవరికి కూడా లబ్ధి అయితే చేకూరలేదా? ఒక్కరికి రావడం లేదు. కర్నూలు జిల్లాలో ఒక చిన్న విషయం చెప్తాం మీకు. కర్నూలు జిల్లాలో నంద్యాలలో బై ఎలక్షన్ జరిగింది. ఆ బై ఎలక్షన్లో హనుమంతరావు అని కోఆర్డినేటర్, అనంతపూర్లో రఘునాథ్ అని ఒక కోఆర్డినేటర్, వీరిద్దరూ కూడా దగ్గరుండి చాలా ఆయనకి ఇంకా ఏం తెలియదు అసలు సంఘంలో ఎవరు ఏమి. నంద్యాలలో ఒక్క బ్రాహ్మణుడు కూడా పరిచయం లేని పరిస్థితి. హెచ్కే రాజశేఖర్, హెచ్కే మనోహర్, ఈ కళ్ళె చంద్రశేఖర్, మన సండెల్ చంద్రశేఖర్ అని అందరూ కూడా పోయి మా టీం అంతా కూడా పోయి అతన్ని అక్కడ బ్రాహ్మణులకు ఇంట్రడక్షన్ చేసి దాదాపు 20-25 రోజులు సేవ చేశారు. కానీ ఈయన ప్రతిఫలము మొన్న హనుమంతరావు గారు స్టేట్మెంట్ ఇచ్చారు, ఎలక్షన్లలో నాతోనే డబ్బు తీసిపోయేవాడు 40,000 ఇంతవరకు ఇవ్వలేదు అని. ఇటువంటి చైర్మన్ ఆ రఘునాథ్ అనే అబ్బాయి ఉన్నాడు. నాతో పొద్దున్నే గుడ్డలు ఉతికిచ్చేవాడు, కాఫీలు తెప్పించేవాడు. అతన్ని కోఆర్డినేటర్గా తీసేశాడు, అనంతపూర్ కోఆర్డినేటర్గా. అతను పక్కా తెలుగుదేశం. హనుమంతరావు గారు ఇంకా టీజీ వెంకటేష్ గారితో 24 గంటలు ఉంటారు, పక్కా తెలుగుదేశం. హనుమంతరావు గారిని కోఆర్డినేటర్గా తీసేయడం జరిగింది, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్గా. ఈ రఘునాథ్ను కూడా కోఆర్డినేటర్గా తీసేయడం జరిగింది. వారు కూడా ఎదురుగా ఇతన్ని నువ్వు చేస్తున్నదేమి, నీ తీరేమని ప్రశ్నిస్తూ వాళ్ళు కూడా ఎదురు స్టేట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఎందుకు అలా చేసుకుంటున్నాడు అనేది మాకొక్కనికి అందరికీ కూడా అర్థం కాని పరిస్థితి. టీజీ వెంకటేష్ గారితో ఉన్నంత మాత్రాన హనుమంతరావు గారు పక్కా తెలుగుదేశం ఎట్లయితారు? వెంకటేష్ గారే తెలుగుదేశం కాదు కదా, వలస వచ్చారు కాంగ్రెస్ నుంచి. ఆయన కాంగ్రెస్ నుంచి వలస వచ్చిండొచ్చు, కానీ ఇప్పుడు టీజీ వెంకటేష్ గారి దగ్గర ఉన్నారు. కానీ హనుమంతరావు గారు ఒక వంట మనిషి ఇంతకుముందు, ఇప్పుడు ఒక స్థాయిలో ఉన్నాడు. ఆయనే చెప్తాడు అందరికీ, రామారావు గారికి వంట చేసి పెట్టినాను నేను అని చెప్తుంటాడు ఆయన. అంటే అంత పార్టీతో అనుబంధం ఉన్న వ్యక్తి ఆయన. అటువంటి వారిని దూరం చేసుకోవడం, మా పక్కన కూర్చొని మాట్లాడితే ఎందుకు వాళ్ళ పక్కన పోయి కూర్చున్నామని వాళ్ళని ప్రశ్నించడం చాలా తప్పు. సంఘంలో నేను రాష్ట్ర అధ్యక్షునికి ఉన్నప్పుడు ఆయన నా దీంట్లో బ్రాహ్మణ అన్యాక్రాంత ఆస్తుల కన్వీనర్గా ఉన్నారు రాష్ట్రానికి. నా పక్కన కూర్చోవద్దు, అతనితో మాట్లాడవద్దు. బ్రాహ్మణులను విభజించి పాలించే మనస్తత్వం, నీచమైన మనస్తత్వం ఆనంద సూర్యదని మీకు చెప్పాను. ఆనంద్ సూర్య గారు ఈ మధ్య ఒక మీటింగ్లో మాట్లాడుతూ ఒక కామెంట్ చేశారు. ఐవైఆర్ కృష్ణారావు గారు ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు ఎన్ని అమలు జరిగినాయో ఏమో నాకైతే అంత తెలియదు, కానీ నేను చైర్మన్ అయ్యాక మొట్టమొదటిసారిగా ఎవరైతే పౌరోహితులు బ్రాహ్మణ యువకులను పెళ్లి చేసుకోవడానికి ముందుకొస్తారో యువతులకు వారికి 50,000 రూపాయలు ఒక బహుమానంగా ఇచ్చే ఒక అద్భుతమైన స్కీమ్ నా ద్వారానే సాధ్యమైంది. ఇది ఐవైఆర్ కృష్ణారావు గారు చేయగలిగారనేది ఒక ప్రధానమైన కామెంట్ చేశారు. ఐవైఆర్ గారు ఈ పథకానికి కంచి స్వాముల దగ్గరికి పోయి పీఠాధిపతులను 2-3 కూర్చొని పురోహితులకు పెళ్ళిళ్ళు కావడం లేదు, మాతో కూడా అంతా డిస్కస్ చేసేవాడు. ప్రతి ఒక్క ఏదన్నా పథకం ఇంట్రడక్షన్ చేయాలన్నా కూడా సంఘాలతో డిస్కస్ చేసేవాడు ఆయన. మనకు పౌరోహితులకు పెళ్ళిళ్ళు కావడం లేదు కాబట్టి వీళ్ళకి ఏదన్నా ఒక పెళ్ళి అయిన వెంటనే 1,00,000 రూపాయలు ఇవ్వగలిగితే
వీళ్ళు తొందరగా పెళ్ళిళ్ళు అయ్యే మార్గం చాలా ఉన్నాయి అనే ఉద్దేశంతో పీఠాధిపతులతో కూర్చొని మాట్లాడి దాని పేరు చంద్రశేఖర అనే పథకాన్ని అమలు పరిచిండేది ఐవైఆర్ గారే. దీన్ని చంద్రశేఖర అనే పథకం పెట్టి దీని ద్వారా అర్చకులకు కానీ పురోహితులకు కానీ పెళ్ళిళ్ళు అయితే వాళ్ళ భార్య పేరు మీద ఇద్దరి పేరు మీద 50,000 ఇద్దామని ఆయన చెప్పాడు. ఈయన చేసిన పని ఏమంటే దాన్ని గురుపత్నిగా మార్చి పేరు మార్చాడు అంతే. పేరు మార్చి దాన్ని 50,000 చేశాడు, లక్షకు తీసేసి. అంటే ఆనంద సూర్య గారు చైర్మన్ ₹1,00,000 రావాల్సింది 50,000 చేసి. 1,00,000 జరిగిండేది ఐవైఆర్ గారి టైంలో ₹1,00,000 ఇస్తామని చెప్పిండేది, అనౌన్స్ అయిండే ఇది పథకము. ఈయన వచ్చిన తర్వాత దాన్ని పేరు మార్చి 50,000 చేయడం జరిగింది. ఈ మధ్య కర్నూలులో మీరు ఆనంద సూర్య గారి మీద ఒక తీవ్రమైన కాంట్రవర్సీ వ్యాఖ్య ఒకటి చేశారు. ఆనంద సూర్య గారు అన్యమత ఆరాధకుడు అని. అది నిజమే అంటారా? అంటే నేను కాంట్రవర్సీ చేయలేదు, పేపర్ వాళ్ళే అడిగారు, మీకేమన్నా తెలుసా సార్ ఆయన అన్యమత ఆరాధకుడు అంటనే, క్రిస్టియన్, కన్వర్టెడ్ క్రిస్టియన్ అంటే నేను అడిగారు. నాకు కూడా తెలీదు, మీ మాదిరి విన్నాను అని చెప్పడం జరిగింది. దాని గురించి కూడా కొంచెం మన వాళ్ళు కూడా సంఘంలో వచ్చిన తర్వాత ఒక అన్యమత ఆరాధకుని బ్రాహ్మణ కార్పొరేషన్కి చైర్మన్గా ఉండడం తగదు కాబట్టి కొంచెం అందరినీ కూడా విచారించామని చెప్తున్నాను. అది విచారించిన తర్వాత తగు రీతిలో ఏదైనా వస్తే దాన్ని తీసుకుపోయి సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాను. అంటే ఇప్పుడు మీరు సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాను అని అంటున్నారు. అంటే ఈ విషయం గురించి ఆల్రెడీ మీరు లోకేష్ బాబు గారికి సీఎం గారి దృష్టికి తీసుకొని పోయినట్లున్నారు కదా? నేను ఆల్రెడీ చెప్పాను కూడా, ఓవరాల్గా చెప్పాను. సార్ ఇట్లా బ్రాహ్మణులంతా కూడా చాలా యాంటీగా ఉన్నారు, ఒక తెలంగాణకు చెందిన వ్యక్తిని మరి ఇట్లా అన్యమత ఆరాధకుడు అని కొంచెం చాలా కాంట్రవర్సీలు వస్తున్నాయి. ఇదే విధంగా బ్రాహ్మణులు వచ్చినట్టయితే పార్టీకి చెడ్డ పేరు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా తగ అధిష్టానానికి కొంచెం పార్టీకి ఎంక్వైరీ చేయమని కూడా చెప్పారు. అది వస్తే వారు పార్టీ వాళ్ళు చూసుకుంటారు, నాకు వస్తే నేను కూడా రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మీ ప్రధాన డిమాండ్ ఆనంద సూర్య గారిని కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి తప్పించాలనేది మీ ప్రధాన డిమాండా, లేదు కార్పొరేషన్ సమర్థవంతంగా నిర్వహించే ఒక యంత్రాంగం తయారు కావాలనేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్పొరేషన్ సరిగ్గా నడవడం లేదు, అతనికి నడిపే కెపాసిటీ లేదు. ఇటువంటి వారిని కార్పొరేషన్ చైర్మన్గా ఉంటే పార్టీకి చెడ్డపేరే ప్లస్ కార్పొరేషన్కు చెడ్డపేరే. దాని కెపాసిటీ లేదు కాబట్టే ఫస్ట్ తీసి ఏదైనా తెలంగాణకు చెందిన వ్యక్తిని కాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా పార్టీకి నీతిగా నిజాయితీతో నిబద్ధతతో పనిచేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో ఎవరైనా సెలెక్ట్ చేసుకొని ఇస్తే మా సంఘాలన్నీ కూడా కలిసికట్టుగా సపోర్ట్ చేసి మీరు ఇచ్చిన కార్పొరేషన్ను నిలబెడతాం, మీరు తెలుగుదేశం పార్టీలో వచ్చింది కాబట్టి తెలుగుదేశం పార్టీకి కూడా సపోర్ట్ చేస్తామని చెప్పి సీఎం గారికి చెప్పడం జరిగింది. ఏమన్నారు సీఎం గారు? దాన్ని సానుకూలంగా స్పందించారు, చూద్దామని చెప్పడం జరిగింది. అంటే ఆనంద సూర్య గారిని మారుస్తారని ఒక నమ్మకం ఏమైనా మీకుంది? ఇప్పుడు కార్పొరేషన్స్ పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది, చైర్మన్ పాలక మండలిని మారుస్తున్నారు. మొన్న కాపు కార్పొరేషన్ చైర్మన్ రామానుజ గారిని తప్పించి కొత్తపల్లి సుబ్బారెడ్డి గారిని వేశారు. నిజంగా సీఎం గారికి ఆలోచన ఉంటే బ్రాహ్మణ కార్పొరేషన్ కూడా చేంజ్ చేసేవాళ్ళు కదా. అంటే మీ మాట ఎంతవరకు చెల్లుబాటు అయిందంటారు అక్కడ? అంటే ఇప్పుడు నా మాట చెల్లుబాటు కావాలని అంటే వ్యక్తిగా కాదు, అవును, నేను అనేది ఒక ఆర్గనైజేషన్ అధ్యక్షుడి స్థాయిలో. అంటే నాకు తెలిసినంత వరకు కూడా కొంత మేరకు వచ్చిన సమాచారం మేరకు ఆయన్ను మార్చడానికే చాలా సీఎం గారు సుముఖంగా ఉన్నారని జరిగింది. కాకపోతే 22వ తారీఖు కూతురు పెళ్ళి ఉంది కాబట్టి చైర్మన్ హోదాలో నా కూతురు పెళ్లి చేసుకొని పోతాను, నన్ను వదలండి అని కూడా సీఎం గారికి అడిగినట్ల నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. దాని తర్వాత ఏమన్నా మారుస్తారేమో, మారిస్తే బ్రాహ్మణ కార్పొరేషన్ బాగుపడుతుంది, తెలుగుదేశంకు ఓటు బ్యాంకు పెరుగుతుంది తప్ప నాకు వచ్చేది నష్టమేం లేదు. అది పార్టీకే నష్టము, మా బ్రాహ్మణులకు నష్టం, అంత తప్ప నన్ను ఆయన మార్చడం వల్ల నాకు ఒరిగేది ఏముండదు. మీరు మీ సంఘం తరపున ఎన్ని సంవత్సరాలుగా మీరు బ్రాహ్మణ యాక్టివిటీస్లో యాక్టివ్గా ఉన్నారు? మీ సంఘం ఏ రకమైన కార్యక్రమాలు చేస్తూ ఉంది బ్రాహ్మణుల అభ్యున్నతి కోసం? నేను దాదాపు నాకు ఇప్పుడు 48 సంవత్సరాలు. నాకు తెలిసి 28 ఏళ్ళ నుంచి నేను ఆర్గనైజేషన్లో తిరుగుతున్నాను, 20 ఇయర్స్ నుంచి. హైదరాబాద్లో ఒక బ్రహ్మగర్జన అనేటువంటి బ్రహ్మాండమైన కార్యక్రమం 2-3 లక్షల మందితో ఆ రోజు 2 రాష్ట్రాలు ఉన్నప్పుడు అందరము కూడా కలిసి బాగా ఇది చేసుకున్నాం. అప్పటి నుంచి కూడా కార్పొరేషన్ కోసం పోరాడుతూనే ఉన్నాం. బ్రాహ్మణులకంటూ ఒక అట్టడుగు వర్గాలు చాలా ఉన్నాయి, పేరుకు మాత్రమే బ్రాహ్మణులు,
కానీ చాలా అధ్వాన్న స్థితిలో ఉండేవాళ్ళు కూటికి కూడా గడగని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి మా ఆర్గనైజేషన్ తరఫున ఆ రోజు నుంచి కూడా కార్పొరేషన్ రావాలని పోరాడుకుంటూ వచ్చాం. అది తెలుగుదేశం గవర్నమెంట్లో ఇప్పుడు రావడం జరిగింది. మా ఆర్గనైజేషన్ను బ్రాహ్మణుల కోసం రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ముందుకు తీసుకుపోవాలని ఉభయ రాష్ట్రాలు ఉన్నప్పటి నుంచి కూడా జరగడం జరుగుతూ ఉంది. కానీ 16లో 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత 16, 17కు నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షునిగా ఇక్కడ ఎన్నిక కావడం జరిగింది. ఎలక్షన్స్ జరిగాయి. కోనూరు సతీష్ శర్మ జనరల్ సెక్రటరీగా కావడం జరిగింది. మరి 17లో కూడా 18లో మరి ఎలక్షన్ జరిగితే 18, 19కి గాను మన పనితీరు, మనం చేసిన రాష్ట్రంలో చేసిన బ్రాహ్మణులకు సేవను గుర్తించి రాష్ట్ర బ్రాహ్మణులందరూ కూడా మరొక్కసారి నన్నే ఉండడం 19 వరకు కూడా ఉండమని యునానిమస్గా చేయడం జరిగింది. దానికి రాష్ట్ర బ్రాహ్మణులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. ఈసారి ఈ బడ్జెట్లో మీ కార్పొరేషన్కు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించండి 280 కోట్ల రూపాయలు సరిపోతాయా? అంటే 1000 కోట్ల రూపాయలు అవసరం ఉందని చెప్తున్నారు. కృష్ణారావు గారు చెప్పారు 1000 కోట్ల రూపాయలు అవసరమైతే, నేనున్నప్పుడు 99 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టుకునే అవకాశం ఇచ్చారు, అందుకే నేను వ్యతిరేకంగా మాట్లాడాల్సి వచ్చిందని. అంటే ఈ పరిస్థితి ఇప్పుడన్నా మారిందా? అప్పటికంటే కూడా ఇప్పుడు అధ్వానమైంది. ఎందుకంటే బ్రాహ్మణులకు కార్పొరేషన్ ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు 500 కోట్లతో కార్పొరేషన్ ఇస్తామని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. ఐవైఆర్ కృష్ణారావు గారు పోయేటప్పటికి 220 కోట్లతో అనౌన్స్ చేశారు. అంటే 235 ప్లస్ ఆయన లాస్ట్ బడ్జెట్లో 75 ఇస్తామని చెప్పారు, 225 అని చెప్పారు. నిధులు రాలేదు ఆయన ఉన్నప్పుడు. కానీ ఇప్పటికి కూడా నాకు తెలిసి ఆ 225లో కూడా ఇంకా 25 కోట్లు పెండింగ్లోనే ఉంది. కానీ ఈ సంవత్సరం బడ్జెట్లో కూడా 75 కోట్లని అనౌన్స్ చేయడం జరిగింది. ఎక్కడ రాకపోయేటప్పటికీ ఈ చైర్మన్ సరిగ్గా చెప్పడు, ఎక్కడా రాకపోయేటప్పటికీ మాకే డౌట్ వచ్చి మేము సీఎం గారి ఆఫీస్కి పోయి ఒకరోజు అందరం, మేము జనరల్ సెక్రటరీ, చాలామంది మదనపల్లి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా కొంతమంది అందరినీ కూడా కలుపుకొని పొద్దున్న లోకేష్ గారిని కలిసి, మధ్యాహ్నం యనమల రామకృష్ణ గారిని కలిసి, సార్ మాకేదో కార్పొరేషన్కి ఎక్కడా పేపర్లో కనపడలేదు, ఈ చైర్మన్ చూస్తే ఇంత వచ్చింది అంత వచ్చిందని చెప్పి అంతా చెప్తూ ఉంటాడు, మాకు బ్రాహ్మణులకి ఎవరికి నమ్మే పరిస్థితుల్లో లేదు, మీరన్నా నిజం చెప్పండి అంటే ఆయన యనమల రామకృష్ణ గారు అప్పటికప్పుడు చూసి మీకు 75 కోట్లు ఈసారి అనౌన్స్ చేశాము అని చెప్పడం జరిగింది. మరి సీఎం గారు కూడా సాయంకాలం అనౌన్స్ చేసిన దానికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతూ మాకు అంతా వచ్చినా కూడా ఇప్పటికీ 280 అవుతుంది, ఇంకా మిగతాది కూడా ఇవ్వండి సార్ ఈ సంవత్సరం లోపలే అని అడగడం జరిగింది. మరి చూద్దాం, ఆయన సానుకూలంగా స్పందించారు. ఇవ్వగలిగితే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే బ్రాహ్మణుల్లో మంచి పార్టీలోకి ఉత్తేజాన్ని ఇస్తూ అందరూ ముందుకు పోతారు. ఇవ్వలేదనుకుంటే అట్టడుగు చాలా వర్గాల వారు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అది ఇస్తారో ఇవ్వలేదో సీఎం గారి దృష్టిలో పెట్టాము, చూద్దాం. మరి కాకపోతే ఈ చైర్మన్ అయితే చేసేదేం లేదు. ఐవైఆర్ గారి స్థాయిలో, ఐవైఆర్ ఒక చీఫ్ సెక్రటరీ స్థాయిలో హోదాలో సీఎం గారి దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళేవారు. ఆయన నిధులు తేవడానికి రావడానికి కొంచెం గట్టిగా కూర్చుంటే ఆయన్ని చూసి సీఎం గారు ఇచ్చేవారు. కానీ ఇక్కడ పరిస్థితి చాలా విరుద్ధంగా, విభిన్నంగా ఉంది. ఈయన పోయే పరిస్థితి లేదు, అడిగే పరిస్థితి లేదు. ఒకవేళ అడిగాడు అనుకోండి పదవి పోతుందేమో అని భయం. అంటే మీరు ఇక్కడ ఒక పూర్తి భిన్నమైన వ్యాఖ్య చేశారు. ఐవైఆర్ కృష్ణారావు గారు సీఎం గారి దగ్గరికి నేరుగా వెళ్ళేవారు, చెప్పేవారు, నిధులు తెచ్చేవారని. ఐవైఆర్ కృష్ణారావు గారు రిజైన్ చేసిన రోజు మొట్టమొదటి మాట ఆయన మాట్లాడిండేది ఏమంటే, దాదాపు సంవత్సరం పాటు నేను సీఎం గారి అపాయింట్మెంట్కు ట్రై చేశా, నన్ను అసలు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు, నేను అడిగినన్ని నిధులు ఇవ్వలేదు అని ఆయన స్వయంగా చెప్పాడు. మీరు దానికి పూర్తి భిన్నంగా చెప్తున్నారు. ఆ రకంగా చూసి ఆనంద సూర్య గారే మీరు చైర్మన్ అయ్యాక దాదాపు 7 సార్లు సీఎం గారిని కలిశారు. మొన్న కూడా 280 కోట్లు ఇచ్చిన దానికి అభినందనలు చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఒకటి, ఐవైఆర్ గారు సీఎం గారిని కలచడం అనేది రొటీన్, అంటే ప్రతిరోజు నిత్యము కలచడమే. ఈయన అమావాస్యకో పుణ్యానికో ఒకరోజు కలచడం కాబట్టి ఒక మామూలుగా అనుకుంటారు. కాకపోతే లాస్ట్లో ఐవైఆర్ గారు డబ్బు కార్పొరేషన్కు నిధులు ఇవ్వమని అడగడం వల్లనో, లేకుంటే ఆయన మీద ఇంటెన్షనల్గా ఇట్లా ఆనంద సూర్య కోటరీ బ్యాచ్ ఆయన మీద ఏదో ఒకటి నూరిపోయడం వల్లనో,
ఈయన చైర్మన్ కావాలని దురుద్దేశంతో ఆయన దింపాలనే ఉద్దేశంతోనో ఇవన్నీ చేసినప్పటికీ దాదాపు మీరు చెప్పినట్లు సంవత్సరం ఏమో కాదు కానీ ఒక 3-4 మంత్స్ నుంచి ఇవ్వలేదని చెప్పి ఐవైఆర్ గారు ఒకసారి నా దృష్టికి కూడా చెప్పడం జరిగింది. దాంతో 3-4 నెలలు అనుకున్నాం లాస్ట్లో. ఈ ఆనంద సూర్య క్వార్టరీ ఎప్పుడైతే నేను ఫీల్డ్లోకి రావాలా ఆయన మీద చెప్పాలన్న దురుద్దేశంతో ఆయన సీఎం గారి చెవులో ఊదడం వల్ల ఇవ్వడం లేదేమో, కానీ లేకుంటే మామూలుగా రోజు రొటీన్గా ఆయన పోయి కలిసేవాడే కదా. ఈయన ఎప్పుడో ఒకసారి అపాయింట్మెంట్ పెట్టుకొని కలవాలి. సీఎస్గా ఉన్నప్పుడు ప్రతిరోజు నిత్యము వాళ్ళు కలవాల్సిండేదే. ఆ యొక్క ఇంటిమెస్సీతో ఆయన పోయేవాడు. సీఎస్గా కాదు, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా సీఎస్గా ఉన్నప్పుడు రొటీన్గా ఫైల్స్ సర్క్యులేట్ ఉంటాయి. చీఫ్ సెక్రటరీ సీఎస్గా ఉన్నప్పుడు ఒక ఇంటరాక్షన్ వాళ్ళ రిలేషన్స్తో మామూలు కార్పొరేషన్తో ఉన్నప్పుడు కూడా అలాగే పోయేవాడు. లేదు, దాదాపు సీఎం గారిని కలవడానికి నేను చాలాసార్లు అపాయింట్మెంట్కి ట్రై చేస్తే అసలు ఆయన లోపలికి కూడా రానిలేదని అంటే లాస్ట్ ఐవైఆర్ కృష్ణారావు గారు చాలా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మీరంతా కూడా ఆందోళన చేశారు. మీరు చెప్పండి రాష్ట్రం నేను కూడా ఇచ్చా. నేను కూడా స్టేట్మెంట్ ఐవైఆర్ గారిని రాజమండ్రిలో నాకు చెప్పేప్పుడు, రాజమండ్రి సభలో నేను ఉన్నప్పుడు సీఎం గారు ఐవైఆర్ గారిని కలవడానికి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు, కలిసి మా యొక్క సమస్యలను మీకు వినిపించుకోవడానికి మీకు అవకాశం చైర్మన్ గారికి ఇవ్వకపోతే ఇంకెవరికి ఇస్తారు అని చెప్పి సీఎం గారిని కూడా నేను పత్రికాముఖంగా అడగడం జరిగింది. అదే ఆ యొక్క వారి మధ్యలో ఉన్న ఇది దేనివల్ల వచ్చిందాం, కానీ దాంతో ఆయన కలవకుండానే పోవడం జరిగింది. అంటే ఇప్పుడు బ్రాహ్మణ గర్జన అని చెప్పారు. అంటే అప్పుడు హైదరాబాద్లో బ్రాహ్మణ గర్జన పెట్టాం, కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేసాం, రాష్ట్రం విడిపోయాక అయిందన్నారు. అంటే మీ బ్రాహ్మణ గర్జన అనేది కేవలం కార్పొరేషన్ ఏర్పాటు లక్ష్యంగా మాత్రమే పెట్టిండేదా? బ్రాహ్మణ గర్జన అనేటువంటి బ్రహ్మగర్జన అనేటువంటిది కార్పొరేషన్ కోసం ఒక్కటే కాదు, బ్రాహ్మణులు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా చితికిపోయారు. రాజకీయ మాకు భాగస్వామ్యం కావాలా. ఇంతకుముందు అసెంబ్లీలో 15 మంది, 20 మంది, 30 మంది ఉండేవాళ్ళు. ఒక క్వాలిటీ ఆఫ్ అసెంబ్లీ ఉండేది. అంటే దీనికి నిదర్శనం ఏమంటే ఒక్కొక్క బ్రాహ్మణుడు ఒక 100 మందిని కానీ 50 మందిని కానీ మోటివేట్ చేసి సన్మార్గంలో నడిపించే శక్తి బ్రాహ్మణునికి ఉంది. అటువంటి వాళ్ళు అసెంబ్లీలో ఒక 10 మందో 20 మందో ఉండగలిగితే, ఇప్పుడు చూసాం పార్లమెంటు చూస్తున్నాం, అసెంబ్లీ చూస్తున్నాం, ఒక్క రోజున సరిగ్గా జరిగిన పాపాన మనం చూస్తున్నామా? మన యొక్క ప్రజల డబ్బును ఇది బూడిదలో పోసిన పన్నీరు మాదిరి దుర్వినియోగం చేస్తున్నారు తప్ప మనకు ఏది కూడా సరిగ్గా ముందుకు పోవడం లేని పరిస్థితి. అదే 10 మంది బ్రాహ్మణులు 20 మంది బ్రాహ్మణులు ఉండగలిగితే, అసెంబ్లీ సజావుగా జరిగితే మన యొక్క సమస్యలను మనము తీర్చుకునేదానికి ఉంటుంది. అది కాకుండా రాజకీయంగా భాగస్వాములు కావాలంటే వచ్చిన ఎమ్మెల్యేలైన బ్రాహ్మణులకి మినిస్టర్లుగానో వాళ్ళను ఇన్వాల్వ్ చేసుకుంటే వారి యొక్క సలహాలు సూచనలు ఇచ్చి ప్రభుత్వం ఇంకొంచెం ముందుగా పోయేదానికి ఉంటుందని చెప్పి మేము రాజకీయంగా కూడా భాగస్వాములు కావాలని అడుగుతున్నాం. దీనికోసం మేము బ్రహ్మగర్జన అనేటువంటి కార్యక్రమం ఆ కాలంలో చేయడం జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బ్రాహ్మణులకు ఒక ఎమ్మెల్యే టికెట్ కానీ ఎంపీ టికెట్ కానీ ఇస్తే గెలిచేంత సత్తా ఉందా? అంత నాయకత్వ లక్షణాలు కానీ, అంత రాజకీయంగా బలం కానీ, చైతన్యం కానీ బ్రాహ్మణుల్లో ఉన్నాయా? గెలవలు అరినప్పుడు ఏ రాజకీయ పార్టీలో కూడా టికెట్లు ఇచ్చే పరిస్థితి ఉండదు కదా, ఎందుకంటే గెలుపు ముఖ్యం. మీరు అడిగిన ప్రశ్న చాలా బాగుంది. గెలుపు ఓటములు అనేది రాజకీయంలో దైవాధీనాలు. కాకపోతే గెలిచే సత్తా కూడా చాలామంది ఉన్నారు. మీరు చెప్పినట్ల రాజకీయ ప్రక్షాళన జరిగిపోతే డబ్బుతోనే రాజకీయానికి ముడిపడింది. ఈ డబ్బు కాకుండా రాజకీయం, ప్రత్యక్ష రాజకీయాలు బాగా సజావుగా, నీతిగా, నిబద్ధతగా జరిగిన రోజు బ్రాహ్మణులు దాదాపు ఒక 100 మంది అసెంబ్లీలోకి వచ్చే అవకాశం కూడా ఉంది. లేకపోలేదు. మా నాయకులు చాలా ఉన్నారు. కాకపోతే ఇక్కడ నీచ రాజకీయాలు, వారి యొక్క స్వార్థాల కోసం రాజకీయ నాయకులు డబ్బుతో ముడిపెట్టుకొని ఒక్కొక్క ఎలక్షను 10 కోట్లు 20 కోట్లు అయితే మా దగ్గర బ్రాహ్మణుల దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయండి? ఏదో మంత్రం చెప్పమంటే చెప్తారు, 10 మందిని సమాజానికి మంచి చేయమంటే చేస్తారు, అంతేగాని డబ్బు మా దగ్గర లేదు. ఆ డబ్బుతో విడిపోయిన రోజు మీరు చెప్తున్నా 100 మంది వరకు ఎమ్మెల్యేలు మా దాంట్లో రాగల నాయకత్వ లక్షణాలు ప్రతి ఒక్కరిలో ఉన్నాయి. అంటే ఈసారి 2019 ఎన్నికల్లో అటు తెలుగుదేశం కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ రాష్ట్రంలో ప్రధానంగా ఈ 2 పార్టీలే మీకు కూడా రాజకీయంగా కొన్ని సీట్లు కేటాయించాలనే డిమాండ్ ఏమైనా తీసుకోబోతున్నారు? అంటే మీరు చంద్రబాబు నాయుడు గారికి చాలా దగ్గరగా ఉంటారు, సన్నిహితులు. తప్పకుండా ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి కూడా తీసిపోయాల్సిన బాధ్యత మా ఆర్గనైజేషన్ మీద ఉంది. ఒక తెలుగుదేశం అయితేనేమి, వైఎస్ఆర్సీపీ అయితేనేమి, బీజేపీ అయితేనేమి,
కాంగ్రెస్ అయితేనేమి, కమ్యూనిస్ట్ అయితేనేమి, ప్రతి ఒక్క పార్టీల దగ్గరికి కూడా మా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్యలో పార్టీలకు అతీతంగా బ్రాహ్మణులను ముందుకు తీసుకుపోతున్న ఒక్క ఆర్గనైజేషన్ ఉందంటే ఒక ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య మాత్రమే. కాకపోతే ప్రతి ఒక్క పార్టీ దగ్గర కూడా మేము అడుగుతున్నాం, ఈసారి డిమాండ్ చేస్తున్నాం, ప్రతి ఒక్క పార్టీని కనీసం ఒక జిల్లాకు ఒక ఎమ్మెల్యే సీటు, 13 జిల్లాలకు 13 ఎమ్మెల్యే సీట్లు కానీ, 1-2 ఎంపీ సీట్లు కానీ, ఈ టీటీడీలో కానీ శ్రీశైలంలో కానీ ప్రతి ఒక్క టెంపుల్స్లో మాకందరికీ కూడా మెంబర్లుగా వేసుకొని, కాబట్టి ఈసారి ఖచ్చితంగా అన్ని పార్టీల దగ్గరికి కూడా మా అజెండాను రాజకీయ ప్రతిపక్ష ఏ పార్టీతో అధినేతలు ఉంటారో వారికి అందజేయడం జరుగుతుంది. దానివల్ల ఉపయోగం ఉంటుందంటారు. జనరల్గా బ్రాహ్మణుల్లో రాజకీయ చైతన్యం తక్కువ, ఆ తర్వాత కలసికట్టుగా పనిచేసే తత్వం తక్కువ, కాబట్టి రాజకీయ పార్టీలు బ్రాహ్మణ సంఘాలను కానీ బ్రాహ్మణులు కానీ లెక్క పెట్టడం లేదు అనేది ఒక ఆరోపణ అనుకోండి. నిజం కూడా కొంతవరకు ఉండొచ్చు దాంట్లో. మీరు ఏ రకంగా చూస్తారు? అది చూద్దాం. ఇది ఇప్పుడు అదే ఆలోచనలోనూ ఉండిండి 19లో మేము ఏమి అనేది చూపిస్తాం. అప్పటికన్నా రాజకీయ పార్టీలకు తెలుస్తుంది బ్రాహ్మణులు అంటే ఏమి అని. చాలా చైతన్యం తీసుకురావడం జరిగింది బ్రాహ్మణులందరినీ కూడా. ఏదో పాతకాలంలో ఎవరి పార్టీకి వాళ్ళు ఉండేవారు, కానీ ఇప్పుడు అందరినీ కూడా బ్రాహ్మణులను ఒక ఇన్వాల్వ్ చేసే పరిస్థితి వచ్చింది. మనము మన యొక్క హక్కులు, అందరికీ ఉన్నాయి హక్కులు, మీరు ఇంట్లో కూర్చుంటే రావు, మనం కూడా బయటకు వద్దాం, మనం కూడా సమాజం కోసం పోరాడుతున్నాం, మనం కూడా సమాజంలో భాగస్వాములు అవుదాం, మనకు కావలసినవన్నీ హక్కులను కాపాడుకుందాం అనే పరిస్థితి ప్రతి ఒక్కరిలో కూడా వచ్చింది. టైం వచ్చినప్పుడు కరెక్ట్గా మేము ఏమి అనేది చేసి నిరూపించి చూపిస్తాం. ఆ రోజు మీరే కూడా మరి కూడా ఎట్లా అడగచ్చు మమ్మల్ని, దానికి కరెక్ట్ సమాధానం చెప్పగలుగుతాం. మన జనసేన పార్టీకి కూడా ఇవ్వడం జరుగుతుంది. రాజకీయంగా గ్రామస్థాయి నుంచి పంచాయతీలు కానీ, మండలాలు కానీ, జడ్పీలు కానీ, ప్రతి ఒక్క మున్సిపాలిటీల్లో కూడా, కార్పొరేషన్లో కూడా మాకు సీట్లు కావాలని ఈసారి పోరాడతాం. ప్రతి ఒక్క చోట తెచ్చుకుంటాం. రాజకీయంగా బ్రాహ్మణులు ఏమి అనేది సమాజానికి తెలియజెప్తాం. అదేవిధంగా ఏ కులంలో, మీరు అడిగారు యూనిటీ అని, ఏ కులంలో యూనిటీ ఉందని చెప్పండి. అందరూ ఏ కులంలో ఉన్నా అన్ని పార్టీల్లో ఉంటారు వాళ్ళు, వాళ్ళకు అవసరమైనప్పుడు అందరూ కలుస్తాం. మా దాంట్లో కూడా అంతే. మా దాంట్లో కూడా ప్రతి ఒక్క పార్టీల్లో కూడా మా వాళ్ళు ఉన్నారు. మాకు అవసరమైనప్పుడు, బ్రాహ్మణులకు అన్యాయం జరిగినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి అందరినీ కూడా రాజకీయ పార్టీలని నిలదీసే పరిస్థితి వస్తుంది. కాబట్టి మాదో ఐక్యత లేదనేది అబద్ధము. సమాజంలో బ్రాహ్మణ కులం అంటే ఒక ప్రత్యేకమైన గౌరవం ప్రతి ఒక్కరిలో కూడా ఉంది. మాకు రాజకీయంగా మాకు ఏదన్నా పార్టీ ఇవ్వగలిగితే, ఇప్పుడు కమ్మ అనుకోండి, రెడ్డి అనుకోండి, కాపు అనుకోండి, ఒక కులానికి ఇస్తే ఒక యాంటీ చేసేదానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కానీ బ్రాహ్మణునికి ఇస్తే కమ్మ, కాపు, వెలమ, క్షత్రియ, రెడ్డి, ప్రతి ఒక్క వైశ్య, ఈ అన్ని కులాలు కూడా కలిపి మన స్వామి, మన బ్రాహ్మణుడు అని చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈసారి రాజకీయంగా కూడా చాలా ముందుకు పోతాం. అన్ని పార్టీలని కలుస్తాం. మాకు కావలసిన భాగస్వామ్యం, రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావాలని ఉన్నాము. మా దామాషి ప్రకారము, మా పర్సంటేజ్ ప్రకారము మనం దాదాపు రాష్ట్రంలో 4.5% ఉన్నాం. మాకు కావలసిన నిధులు, మాకు రాజ్యాధికారంలో కావలసిన అధికారాన్ని కూడా చేగించుకుంటామని చెప్పి మీ ద్వారా ఐ డ్రీమ్ ద్వారా తెలియజేస్తున్నాం. అంటే రాజకీయాలకు కానీ కార్పొరేషన్కి కానీ సంబంధం లేని ఒక ప్రశ్న ఇది. అంటే బ్రాహ్మణుల్లో ఎక్కువ మంది పెళ్లి కాకుండా నిలిచిపోతున్నారు. అంటే ఈ శాఖ పట్టింపులు, ప్రభుత్వం నుంచి తగిన ప్రోత్సాహం లేదు, చదువుకునే అవకాశాలు లేదు. కాబట్టి మంచి ఉద్యోగాలు వచ్చే వాళ్ళ పర్సంటేజ్ చాలా తక్కువగా ఉంది. అందుకే పెళ్ళిళ్ళు కాకుండా ఆగిపోతున్నారు అనేది ఒక క్షేత్రస్థాయిలో వాస్తవం. అది అంటే ఈ సమస్యను అధిగమించడానికి మీరు బ్రాహ్మణ సంఘం తరపున కానీ కార్పొరేషన్ తరపున కానీ ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఈ బ్రాహ్మణులకు ఈ పెళ్ళిళ్ళు కాకపోవడం అనేది సమాజం కోసం తన పౌరోహిత్యాన్ని, పురజనుల హితాన్ని కోరుకుంటూ ఆ పౌరోహిత్యంలో కాపాడుకునే విధానంలో ఇప్పుడు కాలక్రమేణా కాలం మారింది. కాబట్టి పిల్లలు కూడా ఏదన్నా MBA, MCA, బీటెక్, ఇంజనీరింగ్ అనుకుంటానే ముందుకు పోతున్నారు, కానీ ఒక పౌరోహిత్యం చేస్తే ముందుకు పోలేని పరిస్థితి. అందుకని అప్పట్లో
చంద్రబాబు నాయుడు గారి దగ్గర చాలా డిస్కషన్ జరిగింది దీని గురించి. కార్పొరేషన్ చైర్మన్గా ఐవైఆర్ గారు ఉన్నప్పుడు చంద్రశేఖర పథకాన్ని ఆయన మాట్లాడి సీఎం గారితో తీసుకొని రావడమే ముఖ్య కారణం. అది ఆ చంద్రశేఖర పథకాన్ని ఇప్పుడు నిర్వీర్యం చేసేది ఏదో గురుపత్ని అని, అసలు అది ఏమి ఇది లేకుండా గురుపత్ని అని అసలు ఈ పౌరోహితునికి పత్నే లేకుండా చేస్తున్నాడు ఈ ఆనంద సూర్య. మే 4, 5, 6 తేదీల్లో మీరు గుంటూరులో సంకల్పయాత్ర అనేది ప్రారంభించబోతున్నారు సభ పెట్టి. అంటే ఎందుకోసం ఈ యాత్ర చేయబోతున్నారు మీరు? అంటే అన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సైకిల్ యాత్ర చేస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర అయితేనే మళ్ళీ బస్సు యాత్ర చేస్తూ అంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు బస్సు యాత్ర చేస్తూ అంటున్నారు. అంటే ఈ నేపథ్యంలో మీరు కూడా బస్సు యాత్ర చేయడానికి ముఖ్య కారణం అంటే రాజకీయంగా మీరు గుర్తింపు కోరుకునే ఉద్దేశంతో చేయబోతున్నారా? కరెక్టే, మీరు చెప్పడం 100% కరెక్టే. 4-5 తారీఖులో మాది గుంటూరులో రాష్ట్ర ఈసీ మీటింగ్ ఉంది. ఆ ఈసీ మీటింగ్లో మేము డిసైడ్ చేసుకుంటున్నాం. ప్రధానంగా హిందూపూర్ నుంచి ఇచ్చాపురం వరకు రాష్ట్రంలో ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క మున్సిపాలిటీని ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీని కలుపుకుంటూ బ్రాహ్మణులను చైతన్యం చేసి రాజకీయంగా ముందుకు రావాలనేది ఉద్దేశమే మెయిన్ ఈ బస్సు యాత్ర యొక్క సంకల్పం. ఇంతకుముందే చెప్పాము మీకు, కింద మున్సిపాలిటీ స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి మా వాళ్ళు పైకి రావాలి రాజకీయంగా అనే ఉద్దేశంతోనే ఈ బస్సు యాత్రను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాలలో కూడా ముందుకు తీసుకుపోయేదానికే ఈ బస్సు యాత్ర యొక్క మెయిన్ ఉద్దేశము. ఇది హిందూపూర్ నుంచి ఇచ్చాపురం వరకు ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీని కలుపుకుంటూ ఒక నెలలో ఒక 15 రోజులు 20 రోజులు 3 జిల్లాలు 4 జిల్లాలు కంప్లీట్ చేస్తూ ఈ భాగంగా మొత్తం అంతా రాజకీయంగా అందరినీ చైతన్యం చేసుకోవడానికి ఈ బస్సు యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశము. బ్రాహ్మణులందరూ కూడా మామూలుగా ఇంతకుముందు మీరు కూడా చెప్పారు అనైక్యత అనేది, మేము ఐక్యంతో ఉన్నామని చూపించడానికి ఈ యొక్క బస్సు యాత్ర యొక్క సంకల్పంగా ముందుకు పోతున్నాం. ఇప్పుడు మీరు బ్రాహ్మణులు ఆర్థికంగా ఎదగాల, రాజకీయంగా ఎదగాల, సామాజికంగా ఎదగాల, దానికోసమే మా సంఘం పోరాడుతుంది అంటున్నారు. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక అర్చకులకు ఇచ్చే జీతాలను తగ్గించారు, వంశపారంపర్య అర్చకత్వాన్ని రద్దు చేశారు. దీని మీద అసలు మీ సంఘం కానీ, మీ కుల నాయకులు కానీ, మీ బ్రాహ్మణ కార్పొరేషన్ కానీ ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? అంటే ఇది మాట్లాడితే ప్రభుత్వానికి మీరు వ్యతిరేకతగా ముద్రపడతారు, రాజకీయంగా పదవులు రావు, టికెట్లు రావు, మీ పనులు జరగవని ఒక భయంతో మీరు ఈ రకంగా చేస్తున్నారా? సంఘం అనేది ఏ పార్టీకి తొత్తుగా ఉండదు. కాకపోతే అధికారంలో ఉన్న పార్టీకి అనుగుణంగా పోయి మా పనులు చేసుకునేదానికి, బ్రాహ్మణుల సమస్యను తీర్చుకునేదానికి చేసుకుంటాం తప్ప మాకు ఏ పార్టీ అంటే భయం లేదు. మేము 2007లో రాజశేఖర రెడ్డి గారు ఒక జీవో ఇవ్వడం జరిగింది అర్చకులకు అనుకూలంగా. దీని నుంచి కూడా చాలా ఎంక్వైరీ చేశాం, గవర్నమెంట్కు నివేదికలు ఇచ్చాం. దీని గురించి అర్చకులకు మిరాసి వ్యవస్థ గురించి, అర్చకుల గురించి చాలా మాత్రము ఇప్పటికి కూడా చెప్తున్నాను. ఈ ఆనంద సూర్య గారు కూడా దీని మీద ఎప్పుడు కూడా మాట్లాడేవాడు కాదు. దీనికి కూడా ఐవైఆర్ గారే కొంతవరకు మొన్నటి కూడా చైర్మన్గా ఉండినారు, అర్చక సమాఖ్య కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా. మొన్న ఆయనకు తెలియకుండానే ఏదో ఏం చేసి తీసేసినట్లు ఇచ్చారు పేపర్కి. ఆయన కూడా చాలా మాత్రం దీంట్లో కొంచెం సాల్వ్ చేయడం జరిగింది. కానీ ఇది గవర్నమెంట్లో పెండింగ్ ఉంటా ఉంది. ఈసారి పోయినప్పుడు నేను సీఎం చంద్రబాబు నాయుడు గారి దగ్గర చాలా గట్టిగా అర్చక సమాఖ్యల మీద అర్చకులు పడుతున్న మా యొక్క ఆవేదనను, వారి యొక్క ఆవేదనను చంద్రబాబు నాయుడు గారికి విన్నవిస్తాం. తొందరలోనే ఆ సమస్యను కూడా తీర్చుకోవాలని, అర్చక సమస్య చాలా పెద్ద, మన గుంటూరులో కూడా మీటింగ్ జరిగింది, మన రాజమండ్రిలో మీటింగ్ జరిగింది, అనంతపూర్లో కూడా నిన్న కూడా అర్చక సమాఖ్య తరపున మా మొత్తం చేస్తున్న సమైక్య తరపున కూడా చాలా ఇబ్బందుల్లో పడే పరిస్థితి వచ్చింది. ఈ అర్చకుల్లో కూడా పౌరోహిత్యం వేరే, అర్చకులు వేరే. అర్చకులు దాదాపు అనంతపూర్ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది 30,000 మంది 40,000 మంది అర్చకులు ఉండడం జరుగుతుంది. దీంట్లో ఒక్క బ్రాహ్మణులే కాదు అర్చకులు, బ్రాహ్మణులు ఉన్నారు, బోయలు ఉన్నారు, ఎరికలు ఉన్నారు, మాలలు ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా దీంట్లో అర్చకులు ఉన్నారు. ఈ కులాలన్నీ కూడా వడ్డర్లు ఉన్నారు. ఎందుకంటే పెద్దమ్మ గుడి, ఆంజనేయ స్వామి గుడి, ఇట్లా చిన్న చిన్న గుళ్ళకు కూడా వేరే మన ఉండేదాంతో కూడా అర్చకులు ఉండడం జరుగుతుంది. ఈ అర్చకులు అన్ని కులాలతో సంబంధంతో ఈ అర్చక సమస్యను కూడా తీసుకునేదానికి ముందుకు పోతాం.
త్వరలోనే అందరినీ కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఒక అర్చక సమాఖ్య కూడా దీనికి ఉంది. ఈ అర్చక సమాఖ్యకు అధ్యక్షులు, ప్రెసిడెంట్ కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా చర్చించి తొందరలోనే ఈ అర్చకుల యొక్క సమస్యలను కూడా తీరుస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. ఇప్పుడు ఈ బ్రాహ్మణులకు, బ్రాహ్మణ సత్రాలకు సంబంధించిన ఆస్తులు రాష్ట్రంలో చాలా అన్యాక్రాంతమయ్యాయి. మీరు చూసుంటారు, విజయవాడలో ఒక సత్రాన్ని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బొండా ఉమా గారు ఆక్రమించారని అక్కడ పెద్ద వివాదం లేదు. అలాగే మీ అనంతపురంలో కూడా బ్రాహ్మణ స్థలాలకు సంబంధించి కొన్ని ఎకరాలు కబ్జాకు గురయ్యాయనే ఒక విమర్శ, ఆరోపణలు ఈ మధ్య పత్రికల్లో చూసాం. అలాగే బ్రాహ్మణ మఠాలకు సంబంధించిన ఆస్తులు కూడా చాలా అన్యాక్రాంతమయ్యాయి. మీరు ఒక సంఘంగా వీటిని కూడా పరిరక్షించడానికి చర్యలు తీసుకోవాలా, కనీసం వీటిని కాపాడాలని ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేని పరిస్థితులు ఎందుకున్నారు? పొరపాటు పడుతున్నారు. మేము వచ్చిన తర్వాత, మా సమాఖ్యలో మేము వచ్చిన తర్వాత బ్రాహ్మణ అన్యాక్రాంత ఆస్తుల పరిరక్షణ అనేది ఒకటి సపరేట్గా పెట్టడం జరుగుతూ ఉంది. దాదాపు నాకు తెలిసి చాలా ఆస్తులను పరిరక్షించాం. మీకు చిన్న ఉదాహరణ, పుట్టపర్తిలో ఒక బ్రాహ్మణ్ కరణం వారి యొక్క ఆస్తి కబ్జా చేస్తే దాదాపు 30 ఏళ్ళు ఆయన ఊర్లో లేడనమాట, పంపించేశారు. చంపుతామని బెదిరించి పంపించడం జరిగింది. కానీ ఇప్పుడు చిత్తూరు జిల్లా ఎస్పీ అయినటువంటి రాజశేఖర్ బాబు గారు అనంతపురం జిల్లాలో ఉన్నప్పుడు నేను సార్ దగ్గరికి పోయి నివేదిక ఇచ్చి 30 ఏళ్ళ నుంచి కనపడని బ్రాహ్మణ్ణి ఆయన క్లూ టీమును పంపించి పిలిపించడం జరిగింది. అప్పటికే ఇది 4-5 పేర్లు మారిపోయి ఈ ఆస్తి అంతా కబ్జా కావడం జరిగింది. మేము పోయి ధర్నా కూర్చొని స్టేట్మెంట్లు ఇచ్చి, దీనికి పల్లె రఘునాథ్ రెడ్డి గారు కూడా బాగా సహకరించారు మాకి. ఆయన మా ఆస్తిని మాకు అప్పచెప్పడంలో కూడా ఆయన పాత్ర కూడా చాలా ఉంది. కాబట్టి ఎక్కడా మేము వదలడం లేదు. నిన్నటికి మొన్న ఒక హిందూపూర్లో ఒక బ్రాహ్మణుది ఆస్తి అన్యాయం జరిగితే పోయొచ్చాం. మరి సత్రాల గురించి కూడా చాలా పోరాడుతున్నాం. పూర్వకాలంలో బ్రాహ్మణులకు మాకంతకు మేముగా, లేకుంటే వేరే వాళ్ళు ఆ గ్రామాధికారులు కానీ ఇది కానీ ఒక అగ్రహారాలు కట్టి సత్రాలకు, భోజనాలకు, బ్రాహ్మణు యొక్క ఆచార వ్యవహారాలు చూసుకునేదానికి ఒక సత్రాలు పెట్టడం జరిగింది. ఆ సత్రాలు క్రమేపీ అన్యాక్రాంతమై గవర్నమెంట్ కబ్జాలోకి వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఈ అన్నిటిని కూడా గవర్నమెంట్ వారు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. మీ మీడియా ద్వారా, ఐ డ్రీమ్ ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకునడం ఏమంటే, మా బ్రాహ్మణులవైతే ఏవైతే సత్రాలు ఉన్నాయో అవి మా బ్రాహ్మణ సంఘాలకు కానీ, లోకల్ బ్రాహ్మణులకు కానీ అప్పజెప్పండి. మేము దాన్ని పరిరక్షించుకొని మా యొక్క ఆచార వ్యవహారాలను కూడా పరిరక్షించుకుంటూ సమాజానికి సేవ చేస్తూ ముందుకు పోతామని చెప్పి మీ ఐ డ్రీమ్ ద్వారా తెలియజేసుకుంటాం. ఆనంద సూర్య గారి నియామకం తర్వాత బ్రాహ్మణ కార్పొరేషన్లో కార్యక్రమాలు చాలా తగ్గుముఖం పట్టాయని, ఆయన వ్యవహార శైలి బ్రాహ్మణ సంఘాలకు అసలు మింగుడు పడడం లేదని శ్రీకాంత్ శర్మ గారు చెప్తున్నారు. అలాగే 2019 ఎన్నికల్లో జనాభా దామాషా పద్ధతి ప్రకారం రాజకీయ గుర్తింపు తెచ్చుకొని దానికోసం బస్సు యాత్ర ప్రారంభించబోతున్నాం. బ్రాహ్మణులు ఎవరికీ వ్యతిరేకం కాదు, అందరితో చాలా బాగుంటారు, అందరి సంక్షేమాన్ని కోరుకునే వాళ్ళని చెప్పి శ్రీకాంత్ శర్మ గారు చెప్తున్నారు. ధన్యవాదాలు సార్. నమస్తే.